Hi everyone, this is Aravind Vangari. I'm having 10 years of experience in IT industry. సో నేను మీకు ఈరోజు ఈ సెషన్లో ఎస్క్యూఎల్లో డేటా టైప్స్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా టైప్స్ గురించి మనం ప్రీవియస్ సెషన్లో తెలుసుకున్నాం కదా, అంటే ఎందుకు యూజ్ చేస్తామని చెప్పేసి. అలాగే ఈ సెషన్లో మనం ఎస్క్యూఎల్లో చెక్ చేద్దాం ప్రతి ఒక్కటి. ఓకే, సో ఆల్రెడీ ప్రీవియస్లీ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్నాం. దీంట్లో మనకు ఎంప్లాయ్ ఐడి, న్యూమరిక్ వాల్యూ అండ్ ఎంప్లాయ్ నేమ్, స్ట్రింగ్, శాలరీ, డెసిమల్, డేట్ డేట్ ఆఫ్ బర్త్, డేట్, ఈజ్ యాక్టివ్, బూలియన్ ప్రాపర్టీ అండ్ జెండర్, క్యార్, ఇలా అన్ని తీసుకున్నాం కదా. సో ఇన్ డీటెయిల్గా ఇప్పుడు ఇంటీజర్లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం ఇందులో. సో ఫస్ట్ స్మాల్ ఇంట్. స్మాల్ ఇంట్ అనే డేటా టైప్ అనేది మనకు మనకు తక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు, తక్కువ డిజిట్స్ ఉన్నప్పుడు మనం స్మాల్ ఇంట్ అనేది యూజ్ చేస్తాం. దీని యొక్క రేంజ్ అనేది మనకు 2 బైట్స్గా ఉంటుంది. -32,768 రేంజ్ నుంచి 32,767 రేంజ్ వరకు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఎక్స్ట్రా వాల్యూ ఇస్తే అది తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ 55,000 సంథింగ్ నేను ఇస్తాను. సో ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్, ఎర్రర్ వస్తుంది. మనకు దీని రేంజ్ లోపల ఇస్తే మాత్రమే ఇది తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 550. సో ఇట్ విల్ యాక్సెప్ట్ బోత్ ద వాల్యూస్, నెగిటివ్ అండ్ పాజిటివ్. సో ఈ రేంజ్లో ఉన్న నెంబర్స్కి మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఈ స్మాల్ ఇంట్ అనే డేటా టైప్ని యూజ్ చేసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. అండ్ నెక్స్ట్ టైన్ ఇంట్. టైన్ ఇంట్ అనేది మనకు సో ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. 0, 257. సో వాల్యూ అనేది సపోర్ట్ చేయట్లేదు. 255 వరకు చేస్తుంది. మైనస్ వాల్యూ. సో మైనస్ వాల్యూ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. -1. మైనస్ వాల్యూ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే టైన్ ఇంట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ స్మాల్ ఇంట్ ఈస్ డన్. అండ్ ఇంటీజర్ ఆర్ ఇంట్ అనేది రేంజ్ అనేది మనకు ఈ రేంజ్లో ఉంటుంది. ఈ డిజిట్ కంటే ఎక్కువ వేస్తే అది డిజిట్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో దీని యొక్క బైట్స్ అనేది 4 బైట్స్గా ఉంటుంది. అండ్ బిగ్ ఇంట్ అనేది 8 బైట్స్. మనకు ఈ రేంజ్లో ఉన్న నెంబర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు బిగ్ ఇంట్ అనేది యూజ్ చేసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. అండ్ అన్సైన్డ్ ఇంటీజర్. సో ఇంటీజర్ అనేది ఇది 4 బైట్స్. మనకు ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో నెగిటివ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఇవన్నీ మనకు న్యూమరిక్ డేటా టైప్స్. అండ్ నెక్స్ట్ డెసిమల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఎప్పుడైనా మనీ కానీ అమౌంట్, ఇవి ఎలా అంటే మనకు పాయింట్స్లో ఉంటుంది. సో వాటికి మనం ఈ డెసిమల్స్ అనేది యూజ్ చేస్తాం. నాట్ ఓన్లీ మనీ, మనకు హైట్ కానీ వెయిట్ కానీ ఇలాంటివి చూసుకున్నప్పుడు మనం డెసిమల్స్ని కూడా కన్సిడర్ చేస్తాము. సో ఆ కేసులో మనం మోస్ట్ డెసిమల్ యూజ్ చేస్తాం. సో వీటికి కూడా రేంజ్ ఉంటుంది. అండ్ డెసిమల్కి పిఎస్ అంటే మనకు పాయింటింగ్ వాల్యూస్ అన్నట్టు. సో డెసిమల్ నాకు ఎన్ని డిజిట్స్ వరకు యాక్సెప్ట్ చేయాలి, డెసిమల్ పాయింట్స్లో కూడా ఎన్ని డిజిట్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి మనం ఇక్కడ కామా సపరేటర్తో చెక్ చేసుకుంటాం. అండ్ మనీ అనేది ఎస్క్యూఎల్ సర్వర్లో ఉంటుంది. సో ఇది కూడా మనకి 8 బైట్స్తోని సపోర్ట్ చేస్తుంది. ఈ రేంజ్లో తీసుకుంటుంది. అండ్ స్మాల్ మనీ అనేది 4 బైట్స్. సో ఈ రేంజ్లో సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో మోర్ ఓవర్ మనము ఎస్క్యూఎల్లో మనీ యూజ్ చేస్తాం. అంటే ఇన్ కేస్ మనం ఒక అప్లికేషన్ అనేది కంప్లీట్గా మనీ మీద వర్క్ అవుతే మనీ యూజ్ చేస్తాం, లేదనుకుంటే డెసిమల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్. సో క్యార్ అనేది మినిమం 1 లెంత్ నుంచి మ్యాక్సిమం 255 వరకు వస్తుంది. అండ్ దీంట్లో క్యారెక్టర్లో మనము ఇన్ కేస్ స్ట్రింగ్ సంబంధించిన వర్డ్స్, లెటర్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ వ్యార్క్యార్కి మనకు రేంజ్ ఉంటుంది. దీంట్లో కూడా 0 నుంచి 65,535 వరకు టెక్స్ట్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. సో స్ట్రింగ్ ఫీల్డ్కి మనం ఇది వ్యార్క్యార్ యూజ్ చేస్తాము. అండ్ టెక్స్ట్ అనేది మనకు మోర్ ఓవర్ ఎక్కువ సైజ్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు టెక్స్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఎస్క్యూఎల్లో వ్యార్క్యార్ అండ్ ఎన్వార్క్యార్ అని చెప్పేసి 2 థింగ్స్ ఉంటాయి.
varchar యూజ్ చేద్దాం. varchar కి str varchar. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ 5 మాత్రమే ఇస్తాను. సో ఇది ఓన్లీ 5 డిజిట్స్ వరకు మాత్రమే, 5 క్యారెక్టర్స్ వరకు మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. మోర్ దెన్ దట్ ఇస్తే ఇది యాక్సెప్ట్ చేయదు. సో మనం ఎన్ని ఇచ్చినా కానీ ఇది ఓన్లీ 5 క్యారెక్టర్స్ వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. చూసారా రిజల్ట్లో క్వెట్. సో జస్ట్ ఏంటంటే ఇక్కడ కీవర్డ్ డిక్లేర్ అనేది కీవర్డ్ ఏం చేస్తున్నాం అంటే మనం ఈ వేరియబుల్ని డిక్లరేషన్ చేస్తున్నాము. అండ్ ఎస్క్యూఎల్లో మనం డిక్లేర్ చేయాలనుకుంటే అదరెట్ యూజ్ చేయాలి. అదరెట్ యూజ్ చేసుకొని వేరియబుల్ నేమ్ తీసుకోవచ్చు. అండ్ ఇది మనకు డేటా టైప్, దాని యొక్క రేంజ్ అండ్ అసైన్మెంట్ వాల్యూ. సో సెమికోలన్ అనేది ఆప్షనల్. మనకు C# అయితే కంపల్సరీ సెమికోలన్ అనేది ఇవ్వాలి. ఎస్క్యూఎల్లో సెమికోలన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ సంబంధించిన కంటెంట్ని స్టోర్ చేస్తున్నా. బట్ నాకు నాకు ఇంగ్లీష్ కాకుండా వేరే డేటాని స్టోర్ చేయాలనుకుంటే ఇలాంటి కేసులో కూడా మనము ఎస్క్యూఎల్ని యూజ్ చేసుకోవచ్చు. సో varchar అనేది ఓన్లీ ఇంగ్లీష్ సంబంధించిన టెక్స్ట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ నేను varcharలో సమ్ వేరే అదర్ లాంగ్వేజెస్ని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో ఇది ఒక తమిళ్ ఫాంట్ని ట్రై చేద్దాం స్టోర్ చేయడం కోసం. ఇది యాక్సెప్ట్ చేయదు. సో varchar అనేది ఓన్లీ ఇంగ్లీష్ వర్డ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఇది మనకు సపోర్ట్ చేయాలనుకుంటే టేక్ varchar అండ్ వి షుడ్ యూస్ హియర్. సో మనకు అవుట్పుట్లో సో ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే. అండ్ varchar అనేది ఏంటంటే మనకు ఎన్ని లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది. మనకి ఎప్పుడైనా ఒక రిక్వైర్మెంట్లో ఖచ్చితంగా మనము ఇంగ్లీష్ వర్డ్స్ మాత్రమే మనం స్టోర్ చేస్తున్నాం, ఇంగ్లీష్ లెటర్స్ని మాత్రమే స్టోర్ చేస్తున్నాం అన్నప్పుడు వీ కెన్ గో ఫర్ varchar. బట్ వీ డోంట్ నో అది మనకు టెక్స్ట్ అనేది ఏ ఫార్మాట్లో వస్తుందో ఏ లాంగ్వేజ్ వస్తుందో తెలియదు. సో అలాంటి కేసులో మనం varchar అనేది తీసుకోవచ్చు. సో ఈ రేంజ్ అనేది మనకు సేమ్ ఉంటుంది సిమిలర్గానే. బట్ varchar అనేది మనకు సింగిల్ బైట్ తీసుకుంటే varchar అనేది 2 బైట్స్ తీసుకుంటుంది ప్రతి ఒక్క దానికి. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ char. సో సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటుంది. అలా అని చెప్పేసి సింగిలే కాదు, మనకు మల్టిపుల్ కూడా తీసుకుంటుంది. స్కార్ అనేది సింగిల్ వాల్యూ తీసుకుంటుంది. ఇన్ కేస్ మనకి రేంజ్ ఇచ్చామనుకోండి అప్పుడు మల్టిపుల్ వాల్యూస్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఏమి ఇవ్వకపోతే సింగిల్ క్యారెక్టర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము డేటా టైప్స్లో ఈ డిఫరెంట్ డేటా టైప్స్ ఎందుకున్నాయి. ఇంటీజర్ ఉంది కదా, ఒకటే ఇంటీజర్ యూజ్ చేసుకోవచ్చు కదా. సో వై టైనీ ఇంట్, స్మాల్ ఇంట్, బిగ్ ఇంట్ అని చెప్పేసి సో ఇలా మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. బట్ ఎందుకు యూజ్ చేయాలని చెప్పేసి నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే. ఇక్కడ మీరు చూస్తే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 లీటర్ అనుకుందాం, ఇది 2 లీటర్స్, 3 లీటర్, ఇది 5 లీటర్ అండ్ ఇది 20 లీటర్. మనకు 1 లీటర్ వాటర్ కావాలనుకున్నప్పుడు మనం 1 లీటర్కి ఏ కంటైనర్ అనేది యూజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ 1 లీటర్కి మనం ఇది యూజ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే దీన్ని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ మనకు అన్నెసరిగా ఇప్పుడు దీంట్లో ఈ 1 లీటర్ వాటర్ అనేది దీంట్లో ఫిల్ చేసుకుంటే ఇది మనకు ఫుల్ ఉంటుంది, ఇది ఈజీ క్యారీ చేసుకోవచ్చు. బట్ 1 లీటర్ కోసము ఈ క్యాన్ యూజ్ చేసామనుకో దీన్ని మనం క్యారీ చేసినా కానీ మనకు జస్ట్ 1 లీటర్కి డే టు డే లైఫ్లో మనం ఇది యూజ్ చేయలేము కదా. దీన్ని ఆఫీస్ తీసుకెళ్ళడం, ఏదైనా ట్రావెల్ చేసినప్పుడు ఇంత పెద్ద కంటైనర్ని పట్టుకొని క్యారీ చేయడం అనేది చాలా కష్టంగా డిఫికల్ట్గా ఉంటుంది. సో కంఫర్టబిలిటీ కోసం లేకపోతే మనకు ఈజీగా ఉండడం కోసము చూస్తే 1 లీటర్ వాటర్కి 1 లీటర్ క్యాన్ని మాత్రం యూజ్ చేయాలి. ఇన్ కేస్ 2 లీటర్స్ ఉందనుకున్నది అప్పుడు 2 లీటర్ని మనము ఈ క్యాన్లో యూజ్ చేస్తాం. అండ్ 3 లీటర్స్ అయితే ఇందులో, 5 లీటర్స్ అయితే ఈ క్యాన్లో యూజ్ చేస్తాం, ఈ వాటర్ బాటిల్లో. సో ఏ సంబంధించిన డేటాకి ఆ సంబంధించిన డేటా టైప్ని యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా అంతే. మనకు 5 లీటర్ ఉందనుకుంటే ఆ 5 లీటర్ సంబంధించిన వాటర్ బాటిల్ని యూజ్ చేయాలి.
ట్వంటీ లీటర్స్ వచ్చినప్పుడు అప్పుడు మనం వీటిని యూజ్ చేయలేం, ఓన్లీ ఇది మాత్రం యూజ్ చేయాలి. సో సిచ్యుయేషన్ బట్టి మనం వాటర్ బాటిల్ అయితే ఎలా యూజ్ చేస్తున్నామో అలాగే డేటాను బట్టి డేటా టైప్స్ యూజ్ చేయాలి. సో ఏ టైంలో ఏ డేటా టైప్ని యూజ్ చేయాలి అంటే మనకు టైనింట్ అనేది మనకు 0 నుంచి 255 వరకు ఉంటుంది. MySQL ఒకలాగా, SQL ఒకలాగా ఉంటుంది. సో జస్ట్ నేను ఆ డిఫరెన్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఇది హైలైట్ చేస్తున్నాను. బట్ ఇది స్మాల్ సైజ్ ఆఫ్ నెంబర్స్ని యూజ్ చేసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఏజ్ అనే డేటా టైప్ తీసుకున్నప్పుడు ఏజ్కి నేను ప్రీవియస్లీ ఇది క్రియేట్ చేసినప్పుడు దీంట్లో ఏజ్, ఓకే, నేను ఏజ్ అనేది తీసుకోలేదు. బట్ ఇన్ కేస్ నేను ఒక ఎంప్లాయీకి సంబంధించిన ఏజ్ తీసుకోవాలనుకుంటే అప్పుడు నేను ఏ డేటా టైప్ యూజ్ చేయాలంటే అప్పుడు నేను యూజ్ చేస్తున్న బెస్ట్ ఎగ్జాంపుల్ టైనెంట్. ఎందుకు టైనెంట్ అంటే దీని యొక్క రేంజ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. ఒక హ్యూమన్కి ఏజ్ అనేది ఎప్పుడు కూడా 0 నుంచి మనకు 3 డిజిట్స్ లోపల ఉంటుంది. ఐ మీన్ 3 డిజిట్స్ అంటే 100 ఇయర్స్ కానీ 110 అలా. ఇంతకు మించిన బతికిన వాళ్ళు ఎవరు లేరు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఒక ఏజ్ అనేది మనకి ఇంతే ఉంటుంది. అన్నెసరిగా ఏజ్ కోసం అని చెప్పేసి మనం బిగిన్ తీసుకుంటే ఇంత మెమొరీని వేస్ట్ చేస్తున్నాం. ఇందాక నేను చూపించినట్టు వాటర్ బాటిల్ స్టోరీలో మనకు వాటర్ అనేది 1 లీటర్ అయితే 1 లీటర్ వాటర్ బాటిల్ క్యారీ చేయడం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. 1 లీటర్ కోసము 20 లీటర్స్ క్యాన్ని క్యారీ చేయడం అనేది ఫూలిష్ థింగ్. అలాగే ఇక్కడ కూడా అంతే, మనము దీని సర్వర్లో మెమొరీని మనము సేవ్ చేస్తున్నాం. సో అందుకోసం అని చెప్పేసి టైనింట్ అనేది 1 బైట్, బట్ బిగ్ ఇంట్ యూజ్ చేసుకోవాలంటే 8 బైట్స్. అన్నెసరిగా ఇంత మెమొరీని మనం వేస్ట్ చేస్తున్నాం. సో అలా చేయొద్దు సర్వర్లో, ఎందుకంటే ఒక్క డేటాకి ఒక టేబుల్లో ఒక కాలంకి ఇంత సైజ్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ల్యాక్ 1 ల్యాక్ డేటాని మనం స్టోర్ చేస్తున్నప్పుడు 1 ల్యాక్ సంబంధించిన డేటా ఎన్ని బైట్స్ అయిపోతాయి. సో ఇలా మనకు స్టోరేజ్ అనేది పెరిగిపోతుంది, దానివల్ల అప్లికేషన్ అనేది స్లో అయిపోతుంది. సో సర్వర్ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి మనం డేటాని పర్ఫెక్ట్ సైజ్ని బేస్ చేసుకొని దాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి. మనకు ప్రెడిక్టబుల్ డేటా ఉన్నప్పుడు మనము ఈ డేటా టైప్స్ని యూజ్ చేస్తాము. అన్ప్రెడిక్టబుల్ ఉన్నప్పుడు మనం డిఫరెంట్ యూజ్ చేసుకుంటాం. బట్ మోస్ట్లీ మనం యాజ్ ఏ డెవలపర్గా మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు కాబట్టి మనం దాన్ని బట్టి మనం డేటా టైప్స్ని చూజ్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ డేటా టైప్స్.